రాజమహేంద్రవరం స్థానిక కొంతమూరు వద్ద వేంచేసిన శ్రీ 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 వారాహిదేవి పీఠం ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థానిక కొంతమూరు వద్ద వేంచేసిన శ్రీ 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 వారాహిదేవి పీఠం ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలను పురస్కరించుకొని గోకవరం నియోజకవర్గం బీజేపీ నాయకులు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తుల సమక్షంలో అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ లభించి ప్రజలందరూ సుఖశాంతులతో ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వారాహిదేవి ఆశీస్సులతో ధర్మ పరిరక్షణ మరింత బలపడాలని ఆయన పేర్కొన్నారు. బీజేపీ అంటే హిందూ, ముస్లిం, క్రైస్తవుల పార్టీ అని, అన్ని పార్టీల కలయికే బీజేపీ అని, కష్టాల్లో ఉన్నవారికి అండగా హైందవ ధర్మం కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వారాహిదేవి పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు పామర్తి బాబురావు, ఉపాధ్యక్షురాలు ఆకుల విజయభారతి, వడ్లమూరి సుబ్రహ్మణ్యం, కడియం శివన్నారాయణ, కోమలి నూకరాజు, పామర్తి నాగరాజు, శివ, వరద నాగేశ్వరరావు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన ఓం నమో దేవ్యే మహాదేవ్యే శివాయే మొదటి వార్షికోత్సవం సందర్భంగా బీజేపీ నాయకులు అలాగే రామసేన అధ్యక్షులు అమ్మవారు దర్శించుకోవడం కొరకు ఎవరైనా ఇచ్చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చూడండి. కొంతమూరు గ్రామంలో ఉన్న వారాహిదేవి ఆలయానికి వచ్చాను. ఇక్కడ ఇంత వైభవంగా జరగడం కానీ చాలా ముఖ్యమైన ప్రదేశంలో చాలా వైభవంగా ఈ చుట్టుపక్కల గ్రామాలు అలాగే కానీ చాలా వైభవపేతంగా వారాహిదేవి యొక్క ఈ వార్షికోత్సవాలు జరగడం చాలా సంతోషం అనిపించింది. పామర్తి దంపతులు ఎవరైతే ఉన్నారో ఈ ఆలయ ప్రతిష్ట కోసం చెప్పి రావడం కానీ అలాగే ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం, ఈ టెంపుల్ యొక్క వ్యవహారాలు జరగడం నా దృష్టికి రావడం కానీ జరిగింది. ఇంకా సంతోషకరమైన వార్త ఏంటంటే ఇప్పుడే పరిష్కారం మంత్రి గారు వచ్చారు. నేను వారిని మొట్టమొదటిసారిగా కావడం జరిగింది. వారి గురించి విన్నాను. రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేయడం వారి ప్రముఖ పాత్ర వహించారు. వారి గురించి చాలా ప్రత్యేకంగా విన్నాను కూడా లేదండి. అయితే ఈ హైందవ ధర్మాన్ని కాపాడే సందర్భంలో దాదాపుగా ఇప్పటి వరకు జగ్గంపేట, రాజానగరం, పోలవరం జిల్లాల్లో నియోజకవర్గాల్లో హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేయడంలో భారతీయ జనతా పార్టీ అంటే క్రైస్తవులు, హిందువులు, ముస్లింస్ కలిసిన పార్టీ చెప్పిన భావనతోటి భారతీయ జనతా పార్టీ భారతీయుల పార్టీ భావాన్ని విస్తృతంగా అందరికీ తెలియపరచడంలో కానీ ముందుంటూ ప్రజలకి మానవత్వ దృష్ట్యా ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ కష్టాలకు అండగా ఉంటూ హైందవ ధర్మాన్ని కాపాడుతూ ఆలయాల పునరుద్ధరణకి కానీ ఆలయాల నిర్మాణానికి కానీ అనేక విధాలైన నిధులు సమకూరుస్తూ ఈ మధ్యనే కోరుకొండ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి దాదాపు 25 లక్షల రూపాయలతో మొదలుపెట్టింది. అది ఆల్రెడీ 11 లక్షలు బంగారం కొన్నాను. ఆల్రెడీ 13 లక్షలు పెట్టుకుని 20 లక్షలతోటి బంగారు వేలాయుధం చేస్తాం. కానీ అలాగే
పాసాలం గుడికి కోరుకుంటూ పాసాలం గుడికి 12 లక్షలు పెట్టి మండప నిర్మాణం కానీ, శ్రీరంగపట్నంలో మోదకొండ తల్లికి 15 లక్షలు 13 లక్షల రూపాయలతోటి గుడి వేయించడం కానీ, మాకు దగ్గరలోని వీరలంక గ్రామానికి అభయాంజనేయ ఆలయానికి అదొక 12 లక్షల రూపాయలు, మా ఊరిని దాదాపు 2-3 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి చేయించడం, మహిళలకు 2 కేజీల బంగారం ఇప్పుడు దాకా వరలక్ష్మి రూపంలో పేరు చేయడం జరిగింది. 15,000 పట్టు చీరలు పంచడం జరిగింది. 250 కుటుంబాలకి అంటే చదువుకోలేని మహిళలకు కానీ, అలాగే వికలాంగులకు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా 250 కుటుంబాలకి ప్రతి నెల కూడా 10 కేజీలు 20 కేజీలు బియ్యం ఉచితంగా, ప్రతి నెల 10 కేజీలు 20 కేజీలు బియ్యం 250 కుటుంబాలకి 3 నియోజకవర్గాలు పంపించడం జరుగుతుంది. కమ్మాల ధన్వంతరి పేరిట ఎవరు నా లేఅవుట్లోకి వచ్చినా, నా ఆఫీస్కి వచ్చినా కానీ 10,000కు తగ్గకుండా సహాయం చేస్తూ, మొన్న ఒకసారి ప్రభుదేవపురం నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, కాలేజీ కూడా వచ్చాడు, బీటెక్ చదువుతాడు, క్యాన్సర్ వచ్చిందని చెప్పారంటే 1,00,000 రూపాయలు విరాళం నిన్న కాక మొన్న ఇవ్వడం జరిగింది. ఇలా కమ్మాల ధన్వంతరి పేరిట లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ దాదాపు ఇప్పుడు దాకా 15 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల దాకా ప్రజల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మన భారతదేశాన్ని, హైందవ ధర్మాన్ని నాశనం చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రయత్నాలకి మనం అందరూ కలిసి కులమతాలకు అతీతంగా మన ఆలయాలను కాపాడుకోవడం కానీ, మన ధర్మాన్ని కాపాడుకోవడంలో ఎక్కడా కూడా మనం వెనక్కి తగ్గకుండా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల యందు మనం అందులో చేరడం, ఆ సంస్థల యొక్క పటిష్టత మనం అందరూ కోరుకోవడమే కాకుండా, ఎవరైనా కానీ మన హైందవ ధర్మం గురించి కానీ, మన గుళ్ళ గురించి కానీ, మన హైందవ ధర్మం గురించి కానీ, మన హిందూ ధర్మం గురించి కానీ ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే చట్టపరంగా అత్యంత కఠినమైన నిర్ణయాలతోటి, అత్యంత కఠినమైన మన యొక్క ఆచరణలతోటి, మన గుళ్ళు గురించి కానీ, మన దేవతల గురించి ఎవరైనా మాట్లాడితే చట్టపరంగా తొక్కదీసే కార్యక్రమాలు అందరూ చాలా గట్టిగా ఉండాలి. దీంట్లో భాగంగా నేను ఎప్పుడు మీకు సహాయంగా ఉంటాను. నేను ఎక్కడైనా కానీ మన దేవతల గురించి కానీ, దేవతా స్త్రీమూర్తుల గురించి కానీ, మన హిందూ ధర్మం గురించి కానీ తప్పుడు ఆలోచనతో కానీ, తప్పుడు ప్రవర్తనతో కానీ ఎవరైనా ఉన్నారని తెలిసినా, అలాగే మన భారతదేశంలోకి ఎవరైనా చొచ్చుకుని రావడానికి ప్రయత్నం చేసిన బంగ్లాదేశీయులు కానీ, అలాగే పాకిస్తానీలు కానీ మన దేశంలోకి వచ్చి మన ధర్మాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేశారు, మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ కూడా నేను వినతి చేస్తున్నాను. నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాన్ని చట్టపరంగా తొక్కదీసే కార్యక్రమం, మన రాజ్యాంగాన్ని అవమానించినా, భారతదేశాన్ని అవమానించినా, ఎవరైనా తప్పుగా మాట్లాడినా ఎన్నో వాట్సాప్లో కూడా మాధ్యమాల్లో కూడా నేను ఎన్నో కార్యక్రమాల్లో చూస్తున్నాను. మన మీద దాడి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి ఈ లలితాదేవికి సంబంధించిన మహాసైన్యాధిపతి అయినటువంటి వారాహిదేవి మనకు అందరికీ తోడుగా ఉంది. ఆ తల్లి శక్తి గురించి ఎవరికి తెలియదు. ప్రత్యేకించి వారాహిదేవి యొక్క శక్తి సైన్యాధిపతి ఆవిడి మన అందరిలో కూడా ప్రకాశిస్తుంది. మనం అందరూ బుద్ధిపరంగా ప్రకాశిస్తున్నాం. ఇప్పుడు ఎక్కడా కూడా మన హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడినా, ఎవరైనా మన హిందూ మతం మీద దాడి చేయడానికి ప్రయత్నించినా, ఎవరైనా ధర్మాన్ని అతిక్రమించినా నాకు తెలియజేసినా పర్వాలేదు, లేదంటే మీరు చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నా కానీ మీకు ఎప్పుడు తోడుగా ఉంటూ, ఆర్థిక వనరుల గురించి ఎవరు బాధపడద్దు, మీకు ఎటువంటి సహాయం కావాల్సి వచ్చినా కానీ మీకు తోడుగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ రోజు కార్యక్రమానికి 1,00,000 రూపాయలు విరాళం ప్రకటించాను. ఒకవేళ పామర్తి కుటుంబానికి ఏమైనా ఇంకా తక్కువ వచ్చినట్టయితే నన్ను, అలాగే సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారు, అలాగే కొంతమూరులో నాకు తెలిసిన మన ఆలయం పేరు ఏంటండి, దుర్గా దానవే ఆలయం వాళ్ళు కూడా, శారదా వాళ్ళు వచ్చారు, తేజ వాళ్ళు వచ్చారు. సో మీకు అందరికీ కూడా మేము తోడుగా ఉంటాం. ఏమన్నా చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా, ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీకు తోడుగా ఉంటారని తెలియజేసుకుంటే మీకు అమ్మాల్సిన అవసరం. ఆపండి.
మీరు కూడా వచ్చేస్తాం ఒక్క నిమిషం మేము వచ్చేస్తాం అయ్యా అలా వెళ్ళిపోతే ఎలాగా అలాగే రావాలి కదా అలాగే రావాలి కదా వెనకరండి అలా వెనకరండి అందరూ వెనకరండి అలా వెనకరండి అలా కొద్దిగా సార్ ఒక్కసారి నడవండి ఒట్టించుకున్న వాళ్ళు ఎదురుకున్నారేనమ్మా ఒట్టించుకున్న వాళ్ళు ఇలా ఎదురుకు నడవండి ఖాళీలోకి వెళ్ళిపోండి వైట్ రైస్ సాంబారు పెరుగు ఎదురుందమ్మా